హిందూ మతంలో స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తారు. ఏ స్త్రీ తన ఇంటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందో ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇక లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో ధనధాన్యానికి లోటు ఉండదు. శాస్త్రం ప్రకారము స్త్రీ ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాగే స్త్రీలు చేయకూడనటువంటి పనులు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం స్త్రీలు ఇంటి తలుపును కాలితో తన్నడం లేదా వారి కాలుతో తలుపును తాకడం ద్వారా తెరవకూడదు. ఇలా చేస్తే స్త్రీల ఇంట్లో తల్లి లక్ష్మీదేవి ఎప్పుడు ప్రవేశించదు. ఆ ఇంటి సభ్యులు ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరైనా స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తుంటే ఈ రోజు నుంచి తప్పులు మానేయాలని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా మహిళలు గుమ్మం కూర్చొని మాట్లాడడం, తినడం, ఇతర పనులు చేయడం నిషేధం. స్త్రీలు కూడా ఈ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. స్త్రీల ఈ ఆచారం ఇంటి నాశనానికి దారితీస్తుంది. ఇంటి గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. శాస్త్రం ప్రకారం చీపురు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీ పాటించవలసిన చీపురికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లోని ఆడవాళ్ళు చీపురు తొక్కకూడదు, కాళ్ళతో చీపురుని తొక్కకూడదు. ఇలాంటి తప్పులు చేయడం వలన ఇంట్లో పేదరికం పెరుగుతుంది. అలాగే వంటగదిలో అన్నపూర్ణదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి రాత్రి భోజనం చేస్తే వెంటనే పాచిపాత్రలు అలాగే ఉంచకూడదని చెప్తుంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని, ప్రతికూలత పెరుగుతుందని నమ్మకం. అలాగే ఇంట్లో ఎప్పటికీ శాంతి సంతోషం అనేది ఉండదని శాస్త్రం చెప్తోంది. హిందూ మతంలో శాస్త్రం ఏ ఇంట్లో అయినా స్త్రీలు పైన పేర్కొన్న 4 తప్పులు తెలిసి లేదా తెలియక చేస్తే ఆ ఇంట్లో డబ్బు, దానము, సంపద లేకపోవడము వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి స్త్రీలు ఈ తప్పులు చేయకూడదని